హలో నమస్తే. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుంది. అదే విధంగా ఆ యొక్క నాయకులు కూడా ఎవరు గుర్తిస్తలేరు. దీని వలన ఈ రోజు వాళ్ళకి గుర్తింపు లేదని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ నానాక హంగామా చేస్తున్నాడు. అంటే 10 ఏళ్లలో ఎన్నడూ ప్రెస్ క్లబ్ ముఖం కూడా చూడండి కేటీఆర్ ఇలా ప్రెస్ క్లబ్ పోయి ఏదో ముఖ్యమంత్రి చర్చకు పిలుస్తున్నాడు. నీకు ఒకటే చెప్తున్న కేటీఆర్ అను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీరు ఏదన్నా ప్రజల తరపున కొట్లాడాలనుకుంటే అసెంబ్లీ ఉంది. మీరు కూడా ఎమ్మెల్యేలే కదా. కేసీఆర్ ప్రతిపక్ష నేత, ఆయనను తీసుకొని ఓ లెటర్ ఇచ్చి అసెంబ్లీ సమావేశాలు పెట్టించి ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరపున కొట్లాడండి అని కూడా నేను మీకు చెప్తున్నా. అది చేయమంటే ఈరోజు మీ పార్టీని మిమ్మల్ని గుర్తిస్తలేరని ప్రెస్ క్లబ్ లో పోయి నానాగా హంగామా చేస్తున్నావు. నీకు ఇంకొకటి చెప్తున్నా, ఏదైతే నువ్వు ఈరోజు ప్రెస్ క్లబ్ లో పోయి ఏదేదో అడుస్తున్నావు కదా, నీవు ఛానల్లో కనపడిస్తావు, నీ ఉత్సాహంగా కూడా ఉన్నావు. నువ్వు ఈ రోజు ఏదైతే ఇండ్లలో ఈ నువ్వు న్యూస్ ఛానల్ పెడితే నీ ముఖం కనపడిస్తేనే ఛానల్ మాసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఊర్లలో అందరికి అర్థమయ్యి అబ్బా నాయన ఇంత మహాన్ భావుడు అని కూడా నీ ముఖం కూడా చూడడానికి కూడా ఈరోజు వాళ్ళు అసహించుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించుకో కేటీఆర్. ఏదైతే 10 ఏళ్ల అధికారంలో ఉన్నావు, 10 ఏళ్ల అధికారం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేవలం మీ యొక్క కుటుంబం మాత్రమే అపర కుబేర్లక్క తయారయ్యి రాష్ట్రాన్ని అప్పుడు సర్వనాశనం చేపించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. మరి మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఏదో కొట్లాడుతున్నావు. 10 ఏళ్ల అధికారం ఇస్తే మీరు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంది? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 నెలల్లోనే ఏదైతే రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నాడు, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రఖ్యాతిగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రపంచ స్థాయిలో కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఈరోజు తిప్పలు పడుతున్నాడు. నువ్వు నిన్న ఢిల్లీకి పోయినది చూసి ఇవాళ ప్రెస్ క్లబ్ పోతావా? ఢిల్లీకి ఎందుకు పోయినాడు అని మీరు అడుగుతున్నారు. ఢిల్లీకి ఎందుకు పోయినాడు ఏవేవో చెప్తున్నావు. ఈ లెక్క ఈరోజు తెలంగాణలో చేసిన తప్పులన్నీ చేసి కమిషన్లు తీసుకొని ఏదేదో చేసి ఈ ఢిల్లీకి పోయి వాళ్ళకి దండం పెట్టి మొక్కనిక పోలే కేసుల కోసం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోయి నాయకుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పాటు పడుతున్నాడు. పొద్దున లేస్తే రాత్రి వరకు 24 గంటలు ప్రజల కోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. మీ అయ్యేలాగా అధికారం ఇస్తే 10 ఏళ్లు ఫామ్ హౌస్ నుండి కనీసం మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడా కలవలేని పరిస్థితి. అది ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నువ్వు చర్చకు పిలుస్తున్నావు. కనీసం జ్ఞానం ఉందా? నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయికి తగవేనా అని కూడా ఈరోజు చెప్తున్నా.